ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లో వరదలపై సీఎం చంద్రబాబు సమీక్ష చేస్తున్నారు. సాధారణ స్థితికి వచ్చే వరకు కలెక్టరేట్ లోనే బస చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. సహాయక చర్యల కోసం అదనపు బోట్లు, ట్రాక్టర్లు తెప్పించాలని ఆదేశాలు జారీ చేశారు. 1,00,000 మందికి సరిపోయే ఆహారం సరఫరా చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లో వరదలపై సీఎం చంద్రబాబు ప్రస్తుతం సమీక్ష చేస్తున్నారు. సాధారణ స్థితికి వచ్చే వరకు కూడా కలెక్టరేట్ లోనే ఆయన బస చేయాలని నిర్ణయించారు. సహాయక చర్యల కోసం అదనపు బోట్లు అలాగే ట్రాక్టర్లు కూడా తెప్పించాలని ఆదేశించారు. 1,00,000 మందికి సరిపోయే ఆహారం సరఫరా చేయాలని సూచించారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి పిఎంఆర్ అందిస్తారు. పిఎంఆర్, ప్రస్తుతం విజయవాడ వ్యాప్తంగా, కృష్ణా జిల్లా వ్యాప్తంగా వరదలకు సంబంధించిన అప్డేట్ ఏంటి? కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఈ వరద అనేది పోటెత్తుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే భారీ వర్షం అనేది తగ్గిన పరిస్థితి కనిపిస్తున్నప్పటికీ వరద పెద్ద ముంచెత్తుతున్న పరిస్థితి. వాగులు, ప్రధానంగా బుడమేరు వాగు విజయవాడను ముంచెత్తుతోంది. విజయవాడ సరౌండింగ్స్ లో ఏ ప్రాంతాలు అయితే ఉన్నాయో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా ముంచెత్తుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా సింగనగర్ కావచ్చు, నొన్న కావచ్చు, దేవీనగర్ కావచ్చు. సో ఇటువంటి విజయవాడ అవుట్స్కట్స్ అన్ని కూడా బుడమేరు ప్రవాహం ముంచెత్తుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తొలిసారిగా బుడమేరు అనేది వెనక్కి తన్నుతున్న పరిస్థితి కనిపిస్తున్న పరిస్థితి. ఎప్పుడు లేని విధంగా పునమి ఘాట్ సమీపంలోకి ఈ ప్రవాహం చేరింది. అట్ ద సేమ్ టైం వెనక్కి తన్నడం ద్వారా ఆర్టీసీ వర్క్ షాప్ లో కూడా ఈ బుడమేరు వెనక్కి తన్ని ఇక్కడ ఇళ్లలోకి నీళ్లు చొచ్చుకొచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. సింగనగర్ లోనే స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించారు. అక్కడ పరిస్థితిని అంచనా వేశారు. అంచనా వేసుకున్న తర్వాత చాలా సీరియస్నెస్ గానే ఈ మొత్తం వ్యవహారం టేకప్ చేయాల్సిన అవసరం ఉంది. తాను అనుకున్న స్థాయికి మించి ఇక్కడ పరిస్థితి సీరియస్నెస్ గా ఉందని చంద్రబాబు కూడా భావించినట్లుగా కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు అక్కడ సింగనగర్ లో క్షేత్రస్థాయి పర్యటన చేపట్టిన వెంటనే ఇక్కడికి క్షేత్రస్థాయి పర్యటన చేపట్టిన తర్వాత ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ కి వచ్చి సమీక్ష నిర్వహించిన పరిస్థితి కనిపించింది. దాదాపు గంటన్నర పాటు ఈ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సో ఈ క్రమంలో ఇక్కడ ఈ సమావేశంలో కూడా అధికారుల మీద కొంత సీరియస్ అయినట్లుగా మనకు వస్తున్న సమాచారం మనకు తెలుస్తుంది. ప్రధానంగా చూసుకుంటుంటే అధికారులు ఇంత సీరియస్ గా ఉన్నప్పుడు, పరిస్థితి ఇంత ప్యాథటిక్ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు అధికారులు తన దృష్టికి ఇప్పటి వరకు ఎందుకు తీసుకురాలేదు అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసి సీరియస్నెస్ అనేది అధికారుల్లో కనిపించడం లేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో పాటుగా సీరియస్ గా పనిచేయాలని చెప్పడంతో పాటుగా అందుబాటులోకి మరిన్ని బోట్లు తీసుకురావడం, అలాగే ఆహారాన్ని సరఫరా, అంటే 1,00,000 మందికి సరిపడా ఆహారాన్ని సరఫరా చేయాలి. ఏం చేస్తారో ఎలా చేస్తారో తెలియదు, డబ్బుల గురించి ఆలోచించద్దు, వెంటనే 1,00,000 మందికి సరిపడా ఆహారాన్ని వెంటనే సమకూర్చాల్సిన అవసరం ఉంది. బెజవాడలోని మొత్తం ఎన్ని ఫుడ్ స్టాల్స్ ఉంటాయో, ఎన్ని ఆహార సరఫరా దుకాణాలు ఉంటాయో అన్నిటి నుంచి కూడా మొత్తం ప్రొక్యూర్ చేసి బాధితులకి అందించే దిశగా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపించిన నేపథ్యంలో అధికారుల్లో సీరియస్నెస్ తక్కువగా ఉన్న నేపథ్యంలో తానే ఇక్కడే బస చేసి, అంటే ఎన్టీఆర్ కలెక్టరేట్ లోనే బస చేసి పరిస్థితిని సమీక్షించాలి, ఎప్పటికప్పుడు అంచనా వేయాలని చెప్పని అధికారులకి ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో మనం చూస్తున్నాం ఈ బస్సులు ఏదైతే ఉన్నాయో ఈ బస్సులని చంద్రబాబు బస కోసం, ఈ 2 బస్సులు చంద్రబాబు బస కోసం ఏర్పాటు చేశారు. చంద్రబాబు ఎన్టీఆర్ కలెక్టరేట్ లోనే ఈ రాత్రంతా ఉండబోతున్నారు.
ఎప్పటికప్పుడు అప్డేట్స్ అన్నింటినీ అలాగే క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలతో పాటుగా క్షేత్రస్థాయిలో వస్తున్న అప్డేట్స్ని జరుగుతున్న సహాయక చర్యల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ఇక్కడ ఎన్టీఆర్ కలెక్టరేట్ ప్రాంగణంలోనే ఆయనకు బస ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇక్కడ అధికారులు కూడా బస ఏర్పాటు చేయడంతో పాటుగా సెక్యూరిటీ పరంగా తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా చంద్రబాబు భద్రతా సిబ్బంది తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో చంద్రబాబు గతంలో విశాఖ హుద్హుద్ తుఫాను వచ్చినప్పుడు ఏ విధంగా అయితే అక్కడే మకాం వేసి పూర్తి స్థాయిలో పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చిన తర్వాత నార్మల్సీకి వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి విజయవాడకు వచ్చారు. ఆ తర్వాత రాజమండ్రిలో కూడా ఇదే తరహాలో వరదలు వస్తే అప్పుడు కూడా ఇదే రకంగా వ్యవహరించారు. ఇప్పుడు విజయవాడను పెద్ద ఎత్తున వరద ముంచెత్తింది. బుడమేరు వాగు పొంగి విజయవాడను ముంచెత్తిన నేపథ్యంలో అధికారుల్లో కొంత చలనం తీసుకురావడంతో పాటుగా సీరియస్నెస్ పెంచేందుకు అలాగే ప్రజలకు భరోసా కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలోనే చంద్రబాబు బస చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు సీఎంఓ అధికారులు అలాగే సీఎం భద్రతా సిబ్బంది చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. పీఎంఆర్ అధికారులు ఏం చెప్తున్నారు? ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పరిస్థితి సాధారణ స్థితికి ఎప్పుడొచ్చే అవకాశం ఉంది అసలు? అంటే ప్రధానంగా బుడమేరులో కొంత వాగు ఉధృతి తగ్గిన తర్వాత దీనికి సంబంధించిన కొంత పరిస్థితి కంట్రోల్లోకి వచ్చే అవకాశం ఉంటుందనేది అధికారులు చెప్తున్న మాటగా కనిపిస్తోంది. దీనికి సంబంధించి అధికారులు అలాగే ఈ సమీక్షలో కూడా ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. మొత్తం 12 నుంచి 14 డివిజన్లలో పెద్ద ఎత్తున ఈ వరద ప్రభావం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. విజయవాడ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 12 డివిజన్లో కనిపిస్తుంది. నీరుని ఎటువైపు తోడివేయాలన్నా కానీ కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్న నేపథ్యంలో పైనుంచి వరద అంటే ఇప్పటికే తెలంగాణలో కావచ్చు, ఖమ్మం, మదిర ఈ రెండు నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున వరద అక్కడ వర్షాలు పడుతున్నాయి. మున్నేరు వాగు ద్వారా పెద్ద ఎత్తున ఫ్లోటింగ్ కూడా వస్తుంది. మరొక వైపు బుడమేరు వాగు కూడా పొంగుతున్న పరిస్థితి కనిపిస్తున్న ఈ నేపథ్యంలో ఇదంతా కూడా బుడమేరు వాగు ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న డివిజన్లన్నీ కూడా కొంత నీటితో ముంచెత్తిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ క్రమంలో ఇది నార్మల్సీ పరిస్థితి రావడానికి ఈరోజు రాత్రికి కొంత నార్మల్ పరిస్థితి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ వరద ప్రభావం గనక మరింత ఎక్కువగా ఉంటే అది మరింత ఉధృతి దాల్చే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ ప్రమాదకరమైన ఆందోళనకరమైన అంశం ఏంటంటే ప్రకాశం బ్యారేజీకి రేపు 10 నుంచి 10.5 లక్షల క్యూసెక్ల మేర నీరు వచ్చే అవకాశం ఉన్నట్లుగా ఒక అంచనా వేసుకుంటున్న నేపథ్యంలో సో ఈ ఫ్లడ్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలి, ఫ్లడ్ని కంట్రోల్ చేసే పరిస్థితి ఫ్లడ్ని కంట్రోల్ చేసే అవకాశం ఉండదు కాబట్టి సో అక్కడ ఉన్న ఎవాక్యుయేషన్ చర్యలను ఏ విధంగా తీసుకోవాలి, మరొక వైపు బాధితులు ఎవరైతే ఉంటారో వరద బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ వీలైనంత త్వరగా పునరావాస శిబిరాలకు తరలించాల్సిన అవసరం ఉంది. సో వీళ్ళందరినీ కూడా చాలామంది అటు సింగనగర్లో కావచ్చు, నున్నలో కావచ్చు చాలామంది అక్కడే డాబాల మీద బిల్డింగ్ల మీద ఉండిపోయిన పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా వీలైనంత త్వరగా ఎవాక్యుయేట్ చేయించాలి. ఇక మళ్ళీ పునరావాస శిబిరాలకు తీసుకురావాలి. ప్రధానంగా పునరావాస శిబిరాలకు తీసుకొచ్చే క్రమంలో పిల్లలు, వృద్ధులు, మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళని వీలైనంత త్వరగా పునరావాస శిబిరాలకు తరలించే దిశగా అధికారులు చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఓవరాల్గా చూసుకుంటామంటే మొత్తం 12-13 డివిజన్లలో ఈ వరద ఉధృతి చాలా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ నార్మల్సీ పరిస్థితి రావడానికి మినిమం 24 గంటలు పట్టే అవకాశం ఉన్నట్లుగా మనకు అధికారిక వర్గాల నుంచి వస్తున్న సమాచారం మేరకు తెలుస్తుంది. రైట్ పీఎంఆర్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్.